నెక్స్ట్ వంట ఏం చేస్తున్నావు? నెక్స్ట్ వంట క్యాబేజీ అలసందల అన్నం. ఓకే, మరి దీనికి కావాల్సిన పదార్థాలు? ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయ ముక్కలు, పసుపు పొడి, ఉప్పు, క్యాబేజీ, ఎండుమిర్చి, కరివేపాకు, ఉడికించిన అలసందలు, అన్నం, పచ్చి కొబ్బరి తురుము. ఓకే, మరి స్టవ్ ఆన్ చేయను అయితే. నెక్స్ట్ అదే కదా మనకి తక్కువ భలే ఉంది స్టవ్ మాత్రం. ఆన్ చేసిన తర్వాత ఆయిల్ అంత అది వేస్తే సరిపోతుంది కదా. ఓకే, వేపుడేం లేదు కదా. సరే ఆయిల్లో పెట్టావా? బామ్మ, మరి క్యాబేజీ అలసందల అన్నంకి ముందుగా ఏమైనా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలా? పెట్టుకోవాలి కదా. మరి ఏం చేయాలి? ముందుగా అలసందలు ఉడికించి పెట్టుకోవాలి, ఓకే, అన్నం ఉడికించి పెట్టుకోవాలి, క్యాబేజీ కట్ చేసి పెట్టుకోవాలి, మళ్ళీ కొబ్బరి తునుకొని పెట్టుకోవాలి. ఓకే, ఇవన్నీ చేసుకొని పెట్టుకోవాలి. ఓకే, ఆయిల్ కూడా వేడైపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇదిగో కొద్దిగా స్పూన్ ఇస్తాం. ఆవాలు. ఓకే, ఓకేనా. కొద్దిగా జీలకర్ర. ఆయిల్ బాగా వేడిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసాం. ఇప్పుడు పచ్చిమిరపకాయ ముక్క కొంచెం తుల్లితే జాగ్రత్త, పట్టుపట్లాడుతున్నారు. సిమ్లో పెట్టినా పెట్టు. ఇప్పుడు ఎండుమిరపకాయ, కరివేపాకు. సరే, ఇప్పుడు కొద్దిగా పసుపు. ఇప్పుడు ఉప్పు. ఇది కొంచెం ఎక్కువ వేస్తుంటే అన్నాన్ని కూడా సరిపడాలి కదా, అందుకని ఎక్కువ వేసి. అన్నంలో వేయలేదా? లేదులే. ఓకే, ఈ మాటలు అన్నంలో ఉప్పు వేసి పెట్టుకుంటారు ఎవడన్నా? మొయ్యి కానీ కలుపు. తర్వాత ఏం వేయాలి? తర్వాత ఇదిగో క్యాబేజ్. ఓకే, కలుపు. అయింది కదా, కొంచెం వేగింది కదా క్యాబేజీ. ఇప్పుడు అన్నం వేసేసుకుంటాం. ఓకే, క్యాబేజ్ బాగా వేగిన తర్వాత అన్నం వేసేస్తున్నాం. బాగా కలుపు. బాగా కలుపు. సరే, బాగా కలిపేసాను. ఇప్పుడు కలిపేసినాము కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది ఉడికించిన అలసందలు. ఓకే, ఇప్పుడు వేస్తున్నామా ఇవి? ఇప్పుడు వేస్తాం. ఓకే, రైస్ వేసిన తర్వాత బాగా కలుపుకున్న తర్వాత మనం అలసందలు వేసాం, ఉడికించిన అలసందలు. ఇప్పుడు బాగా కలపాలి మళ్ళీ. అయింది కదా. ఇప్పుడు అయిపోయినట్టే. మనం కొంచెం ఇంట్లో కొబ్బరి, పచ్చి కొబ్బరి, తురిమిన పచ్చి కొబ్బరి. పచ్చి కొబ్బరి కాదు, తురిమేం. బాగా కలిపేవా? చక్కగా బాగా కలిపేసాను. సరే, ఇప్పుడు ఏంటంటే అయిపోయింది. క్యాబేజీ అలసందల అన్నం అయిపోయింది. దీన్ని గ్యాస్ ఆఫ్ చెయ్యి, బౌల్లోకి తీసుకో. ఓకే, సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం. దీంట్లో పట్టుకో. ఓకే, చాలే మనకి ఇది. ఇప్పుడు అదేదో ఒకటి ఉంది కదా దీనికి, గార్నిష్ చేద్దామా? గార్నిష్ వార్నిష్ ఉంది కదా, చేసి చాలే కదా. క్యాబేజీ అలసందల అన్నం రెడీ అయిపోయింది కదా. క్యాబేజీ అలసందల అన్నం తయారైపోయింది. మరి దీనికి కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. క్యాబేజీ అలసందల అన్నం కావలసిన పదార్థాలు: అన్నం, క్యాబేజీ ముక్కలు, పచ్చి కొబ్బరి తురుం, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, జీలకర్ర, ఆవాలు, నూనె, ఉడికించిన అలసందలు. తయారు చేసే పద్ధతి: స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు, కొద్దిగా ఉప్పు వేసి వేగించాలి. వేగిన తర్వాత క్యాబేజీ ముక్కలు వేసి ఉడికించాలి. ఉడికిన తర్వాత అన్నం వేసి బాగా కలిపి ఉడికించిన అలసందలు, పచ్చి కొబ్బరి తురుం వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, క్యాబేజీ అలసందల అన్నం రెడీ.